ప్రియులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు దయచేసి చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చాలండి. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చూసినటువంటి దేవుని వాక్యంలో మన ఎదుట ఉంచబడిన పందెములో విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు ఓపికతో పరిగెత్తదము అని బైబిల్ చెప్తూ ఉంది. మానవ జీవితం చాలా వేగంగా గడిచిపోతూ ఉన్నది. ప్రియులరా, మనం బాగా వేగంగా పరిగెత్తవలసిన వారమై ఉన్నాం. ఈ మానవ జీవితం త్వరగా గతించిపోతూ ఉంది. అందుకే భక్తుడైన యాకోబు అంటాడు, మన జీవితం కొంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారము అంటారు. కాబట్టి మనం త్వరగా మన జీవితం గతించిపోతుంది. కాబట్టి ఆ గతించిపోవటానికి ముందే మనం ఏ విధంగా నడుచుకోవాలి అనేది, ఎలాంటి పరుగు మనలో ఉండాలి అనేది బైబిల్ చెప్తూ ఉంది. ప్రియులరా, క్రీస్తు ప్రభునందు మన ఆత్మీయ జీవితాన్ని అపొస్తలుడైన పౌలు గారు పరుగు పందెంతో పోలుస్తూ ఉన్నారు. లోకంలో కూడా చాలా పందాలు జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ వరకు ఇస్తూ ఉంటారు. అయితే ఆత్మ సంబంధమైన పరుగు పందెంలో ఎవరెవరైతే తమ పరుగును చివరి వరకు కడముట్టిస్తారో వారందరూ బహుమానం పొందుతారు. చివరి వరకు తమ పరుగును కడముట్టించిన వారందరూ కూడా. ప్రియులరా, సహజంగా పందెపు రంగంలో పాల్గొనే ప్రతి వ్యక్తి నేను గెలుపొందాలి అనే ప్రయాసపడతాడు, అదే గురితో ముందుకు వెళతాడు. కానీ ప్రియులరా, నేను ఓడిపోతాను అనే మనస్సుతో ఎవరు పందెపు రంగంలో పరిగెత్తారు. అంతేకాదు, నేను బహుమానం పొందాలి అని పరుగులెత్తుతారు. ప్రియులారా, ఖచ్చితంగా పందెంలో పాల్గొనే వ్యక్తులకు బహుమానములు అనౌన్స్ చేస్తారు. బహుమానాలు లేకపోతే అంత పరుగు పందెంలో ఎవరు పాల్గొనరు. సరే, ఎలాగా పరిగెత్తాలి అని బైబిల్ చెప్తూ ఉంది. ఈ రాత్రి మన పరుగు ఎలాంటి పరుగుగా ఉండాలి, ఎలాగా పరిగెత్తాలి? అపొస్తలుడైన పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనంలో ఏం చెప్తున్నాడో చూడండి. పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తుడి. ఎలా పరిగెత్తాలంట? బహుమానము పొందునట్లుగా పరిగెత్తాలి. ఇది మొదటి పాయింట్. ప్రియులారా, మనం చిన్నపిల్లలప్పుడు ఒక కథ ఉంటా ఉండేది. తాబేలుకిను కుందేలుకి అంట బాగా పందెపు పోటీ జరిగిందంట.
కొంత దూరం కుందేలు బాగా పరుగులు ఎత్తుకుంటూ వెళ్ళింది. వెనక్కి తిరిగి చూస్తే తాబేలు కనుచూపు మేరలో ఎక్కడా కనబడలేదంట. ఏముంది తాబేలు అని చెప్పి చక్కగా ఒక చెట్టు క్రింద ఒక మంచి సమయం చూసుకొని హాయిగా నేనేముందలే ఎంతసేపట్లో వెళతాను అని కొంచెం అలా కన్నంటిందంట. కొంచెం సేపు పడుకుని వెళ్దామని. ఈలోపు తాబేలు రాను వచ్చింది, దాటను దాటింది, బహుమానం పొందే విధంగా ముందుకు వెళ్ళిపోయింది. ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో ఇది చాలా కనువిప్పు కలిగించేటువంటి సంఘటన. ఎందుకో తెలుసా? చాలామంది పరుగు ప్రారంభిస్తారు, కానీ పరుగులో బహుమానం పొందే పరుగు అనేక మంది పరిగెత్తలేకపోతూ ఉన్నారు. ప్రారంభంలో మంచిగా ప్రార్థనా జీవితంలో పరుగులెత్తుతారు, ప్రారంభంలో వాక్యం బాగా చదువుతారు, ప్రారంభంలో ఆత్మీయులతో కలిసి సహవాసం చేస్తూ అనేక స్థలాలలో కూటములని అన్ని స్థలాలకు వస్తూ ఉంటారు. ప్రారంభంలో దేవుని కోసం బ్రతకాలి అనే మంట ఉంటుంది, దేవుని కోసం చనిపోవాలనే ఆశలు కూడా ఉంటాయి. ప్రియులరా, అలాంటి మంట కలిగిన వారు ఒక సమయం వచ్చేసరికి ఆత్మీయంగా చాలా చల్లబడిపోతున్నారు. ఈ దినాలలో అనేక మంది ఆత్మీయ జీవితాలు ఇలా అయిపోయినాయి. గలతీ సంఘాన్ని గురించి పౌలు అంటూ ఉంటాడు, మిమ్ములను గురించి నేను ఏం సాక్ష్యం ఇవ్వగలనో తెలుసా? చెప్పసఖ్యమైతే మీ కన్నులు కూడా నా కోసం తోడివేసి ఇచ్చేటువంటి మంచి స్వభావం కలిగిన వారు. అలాంటి గలతీ సంఘము ఏమైపోయిందంట? ఆ 3వ అధ్యాయంలో అంటాడు, గలతీయులకు రాసిన పత్రికలో, ఆత్మానుసారముగా మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. అయ్యో చూడండి, అవివేకులైన గలతీయులారా అయ్యో అని 3వ వచనంలో అంటాడు. ఎంత అవివేకులైపోయారు! ఒకప్పుడు ఆత్మానుసారంగా ఆరంభించారు, ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుతున్నారు. ప్రార్థనకు వచ్చిన కొత్తలో అందరినీ ప్రేమించేవాళ్ళం, ఇప్పుడు ప్రేమ తగ్గిపోయింది, ప్రేమలో పరుగు తగ్గిపోయింది, బహుమానం పొందే పరుగు లేదు. ప్రార్థనకు వచ్చిన కొత్తలో అందరినీ క్షమాపణ అడిగేవారిమే, ఆ పరుగు బాగుండేది. ఈ దినాన క్షమాపణ పరుగు లేదు, ప్రేమలో పరుగు లేదు. ప్రియమైన వారలారా, సత్యం కొరకైన పరుగు లేదు, బహుమానము పొందే పరుగు అనేకులు పరుగేయలేకపోతా ఉన్నారు. ఎంత బాధాకరం ప్రియులరా! నువ్వు ఆత్మానుసారంగా ప్రారంభించావు, ఈ రోజున నువ్వు ప్రారంభంలో ఉన్న భక్తిలో ఈ రోజు నీ భక్తి ఏ విధంగా ఉంది? ఒకప్పుడు నీకు బహుమానం ఖచ్చితంగా వచ్చి ఉండేదేమో, ఈ రోజున నీకేదైనా బహుమానం దొరకగలదా? నీ వెనుక వచ్చిన వారు ఎంతమంది ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు ప్రియులారా, ఎంతమంది ఆత్మీయంగా ప్రయోజనకరులుగా మారుతున్నారు, ప్రార్థనా పరులుగా మారుతున్నారు, దేవుని కోసం బ్రతకాలనే మంట కలిగిన వారుగా మారుతున్నారు. ఒక ఆదివారం వచ్చిందంటే ఉదయం నుండి రాత్రి వరకు నేను దేవుని కోసం బ్రతకాలి, దేవుని సన్నిధిలో బ్రతకాలి, దేవుని సేవలో పరుగులెత్తాలి, ఇలాంటి ఆశ నీలో ఒకప్పుడు ఉండేది. ఈ రోజు నువ్వు చచ్చిపోయావు, నీ పరుగు చల్లారిపోయింది, నీ ఆత్మీయ జీవితం మందగించిపోయింది, నీ కాళ్ళు మందగిలిపోయినాయి, నువ్వు అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నావు. ఆత్మీయంగా నీ నడక గుదిబండను పోలినటువంటి నడక వలె అయిపోయింది ప్రియులారా. బహుమానం లేదు. ఈ దినాలలో చాలామంది బహుమానం లేనటువంటి పరుగును పరిగెత్తుతూ ఉన్నారు ప్రియులారా. ఎంత బాధాకరం! గలతీ సంఘస్థులారా, ఏమైపోయిందయ్యా మీ పరుగు? ఏమైపోయింది? ఆత్మానుసారంగా మొదలు పెట్టారు ఒకప్పుడు, ఏంది ఈ రోజున శరీరానుసారంగా? ఒకప్పుడు ప్రేమ అన్నారు, పరిశుద్ధత అన్నారు, ఆత్మ ఫలాలు అన్నారు, అన్నీ అన్నారంట. ఇప్పుడేమంటున్నారు? శరీర కార్యాలు అంటున్నారంట, కోపం అంటున్నారంట, పగ అంటున్నారంట, ద్వేషం అంటున్నారంట, అభిచారాలు అంటున్నారంట, జారత్వాలు అంటున్నారంట, భేదములు అంటున్నారంట. ఓ ఎంత బాధాకరం ప్రియులారా! ఇవన్నీ అక్కడ ఉన్నాయే నేను చెప్తున్నా. గలతీ 5:19 ఉంటాయి అవన్నీ ప్రియులారా. ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా దిగజారిపోవటం అది బహుమానము పొందే పరుగేనా? అంతేకాదు ప్రియులారా,
మరొక ఆయన ఉన్నాడు, యెరూషలేములో గొప్ప మందిరాన్ని కట్టించాడు, బంగారంతో తాపడం చేయించాడు, దేవదారు మ్రానులు తెప్పించాడు. ప్రియులారా, అనేకులు సొలొమోను కట్టించిన మందిరము ఎంత మంట కలిగినటువంటి వాడు. దేవుని మందిరం కట్టే విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, చాలా ఘనంగా కట్టాడు. అద్భుతం ప్రియులారా, ఆత్మానుసారముగా ప్రారంభించాడు. కానీ ప్రియులారా, చివరికి ఆయన పరుగులో గురి తప్పింది. అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడు, వారి దేవతలకు గుడులు కట్టడం మొదలు పెట్టాడు. ప్రియులారా, బాధాకరమైన విషయం ఏంటి అంటే, చివరికి ఆయనకు హెబ్రీ 11వ అధ్యాయంలో పేరు దక్కలేదు. విశ్వాస వీరుల పట్టికలో ఖచ్చితముగా సొలొమోను పేరు ఉండి ఉండేది, ఆయన పరుగులో గనక వెనకబడకపోయినట్లయితే. ఒకప్పుడు మంచి పరుగు ప్రారంభించాడు భూమండలం మీద. ఇక నభూతో నభవిష్యత్ అన్న విధముగా ప్రియులారా, ఇక భవిష్యత్తులో ఎవరు ఈ విధముగా ఇలాంటి అద్భుతమైన మందిరాన్ని కట్టలేరు అన్న విధంగా దేవుని మందిరమును కట్టటం, దేవుని మందిరములో దేవుని అగ్ని దిగాలని ప్రార్థన చేయటం, ఆ తేజో మహిమ మందిరాన్ని నింపటం, యాజకులు కూడా లోపల నిలవలేకపోవటం, ఎలాంటి ఆత్మ సంబంధమైన పరుగు ప్రియులారా. అలాంటి పరుగు ఎంతగా బలహీనమైపోయింది ప్రియులారా, ఎంత బాధాకరం ప్రియులారా. కాబట్టి ప్రియులారా, మనం బహుమానం పొందే పరుగును పరిగెత్తగలుగుతున్నామా? పౌలు గారు అంటాడు, మంచి పోరాటము పోరాడాను, నా పరుగును కడముట్టించాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ప్రియులారా, బహుమానం అంటే అది. ఆయన కోసం నీతి కిరీటం ఉంది, ఆయన కోసం జీవ కిరీటం ఉంది, ఆయన కోసం అక్షయ కిరీటం ఉంది, ఆయన కోసం వాడబారని మహిమ కిరీటం ఉంది. నీ పరిస్థితి మన పరిస్థితి ఏంటి ప్రియులారా? నీ కోసం ఏమున్నది ప్రియులారా? ఏదైనా బహుమానం పొందుకొని ఆత్మీయ పరుగు ఉన్నదా ఓ విశ్వాసి? ఎలాంటి పరుగు పరిగెత్తుతున్నావు ఇది నాన్న? కాబట్టి ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, మన ఎదుట ప్రత్యక్షం కాబోయే మహిమ ముందు ఈ లోకపు శ్రమలు ఎన్న తగినవి కానే కాదు ప్రియులారా. ప్రియులారా, ప్రవీణ్ పగడాల గారు ఆయన తన పరుగులో చివరి వరకు తనను చంపుతారు అని అనేక మంది ఆయనను హెచ్చరికలు చేస్తూ ఉన్నా, తన ప్రాణం పెనుముప్పులో ఉన్నది అని తెలిసినా తన పరుగును కడముట్టించాడు. బహుమానం పొందుకొని పరుగులో ఆయన కాపాడుకున్నాడు. ప్రియులారా, మనం కూడా బహుమానం పొందే పరుగుని పరిగెత్తగలుగుతున్నామా? రెండవ పరుగు ఏంటో చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. గురి యొద్దకే పరుగెత్తుట, ఇది రెండవ పరుగు. ఏమండి, ఒక గురి ఒక గమ్యము లేని జీవితం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? గురి లేని జీవితం వ్యర్థం. ఒక గమ్యం చేరుకోవాలి అనేటువంటి ఒక సరైనటువంటి దృక్పథం లేకుండా ప్రియులరా, క్రీస్తు ప్రభువుని నా రక్షకుడుగా సంపాదించుకోవాలి, ఇది నీ గురై ఉండాలి. నేను రక్షణ పొందాలి, రక్షణ పొందిన నేను యేసయ్యను రక్షకుడుగా అంగీకరించి నేను గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన నేను కూడా ఒక గురి దగ్గరకు చేరుకోవాలి. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి గురి కలిగిన జీవితాన్ని భూమి మీద ఉండగా జీవించాడు. సిలువను గురిగా పెట్టుకున్నాడు.
అదే ఆయన గురి. నేను శిలువ మరణం పొందాలి, నా ప్రాణం పెట్టాలి, ఓ నా రక్తం చిందించాలి. ఆయన గురిలో నుండి ఆయన్ను ఎవరు ప్రక్కకు తొలగించలేకపోయారు. గురి దగ్గరికే పరుగులెత్తుకుంటూ వెళ్ళాడు. అందుకే పౌలు గారు అంటున్నాడు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపే మన జీవితం యొక్క పరుగు ఉండాలి. ప్రియులారా, ఏమండి, నీ పరుగు ఎప్పుడు దాకా ఉండాలి? ఈ జీవిత చరమాంకం వరకు ఈ పరుగులో మనం ముందు కొనసాగుతూనే ఉండాలి. పౌలు గారు అంటాడు, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచను, కానీ ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై నేను ఇప్పటికే ఏదో గెలిచేశాను, ఇప్పటికే ఏదో సాధించేశాను అని నేను అనుకోవటం లేదు. ఓ అని 12వ వచనంలో, నేను యేసు ప్రభు చేత, క్రీస్తు యేసు చేత దేని నిమిత్తం పట్టబడ్డానో దానిని పట్టుకోవాలి. అదే నా పరుగు. నిన్నెందుకు రక్షించాడో దానికోసం పరిగెత్తుతున్నావా? నీకెందుకు వెలిగిచ్చాడో? ఈ భూలోకంలో ఇన్ని కోట్ల మంది ప్రజలుంటే నిన్నే దేవుడు ఎందుకు ఎంపిక చేసుకున్నాడు? నిన్నే ఎందుకు ప్రత్యేకించుకున్నాడు? ఆయన విలువైన రక్షణ నీ చేతుల్లోనే ఎందుకు పెట్టాడు? ఆ గురి దగ్గరకు నువ్వు వెళ్ళగలుగుతున్నావా? ఆ రక్షకుడిని నీవు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఆ రక్షకుడిని నీవు వెంబడించగలుగుతున్నావా? అయ్యా, నాకు ఈ వెలిగిచ్చావు, నా పట్ల నిజమే నేనంత జ్ఞానం కలిగిన వ్యక్తిని కాదు, అంత ఈ లోకంలో ప్రతిభ టాలెంట్స్ కలిగిన వ్యక్తిని కాదు, అయినా కూడా అనేక మందికి లేని గొప్ప వెలుగు నాకు ఇచ్చావు ప్రభువా. ఎందుకోసం, ఏ పర్పస్ నిమిత్తమై నాకు ఈ వెలుగిచ్చావో, ఈ రక్షకుడి పరిచయం అయ్యావో, నేను నీ కోసం బ్రతుకుతాను యేసయ్యా అని చెప్పగలుగుతున్నావా? ప్రియులరా, మన పరుగులో ప్రియులరా, వెనుకున్న వాటిని మరిచిపోవాలి, ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ. నువ్వు వెనక్కి తిరిగి చూసావు అంటే నీ గురిలో నుంచి ప్రియులారా, గురిలో నుండి ప్రక్కకు లాగేవి అనేకం ఉంటాయి ప్రియులారా. కొంచెం అజాగ్రత్త చాలా పెద్ద నష్టాన్ని తీసుకొని వస్తుంది. మనకి ఆసియా క్రీడలను జరుగుతాయి. ఆ క్రీడల్లో షైనీ విల్సన్ అనే ఆమె పరిగెత్తుతూ ఉన్నది ప్రియులారా. పరిగెత్తుకుంటూ వెళ్ళి మొట్టమొదటి స్థానాన్ని ఆమె చేరుకుంది. మొదటి స్థానం. కానీ చివరిలోకి వచ్చేసరికి ఏం చేసిందంటే, అదిగో ఆ ప్రక్క లైన్ని తొక్కకూడదు, ఫౌల్ అయిపోతుంది. పాపం ఆ పరుగులో ఆ వెళుతూ ఒక్కసారి ఆ పక్క లైన్ని తొక్కుతూ గమ్యస్థానం దగ్గరికి చేరింది. ఫస్ట్ వెళ్ళింది, కానీ ఆమె కాలు పక్క గీత మీద పడిపోయింది. అక్కడ లైన్లు కొడతారు, ఈ లైన్లోనే ఈమె లైన్లోనే ఈమె పరిగెత్తాలి, పక్కాళ్ళ లైన్లో కాలు పడకూడదు అన్నమాట. పక్క లైన్లో కాలు పడింది. అంతే ప్రియులారా, ఆమె ఏమండి బహుమానం పొందుకోలేకపోయింది. ప్రియులారా, ఒక చిన్న మానవ తప్పిదం ఎంత నష్టం చేసింది. ఆత్మీయ జీవితంలో చిన్న తప్పిదం ఎంత తీవ్రమైన నష్టాన్ని తీసుకొని వస్తుందో తెలుసా? చిన్న తప్పటడుగు, కొంచెం కాలు జారటం, కొంచెం కుడికి ఎడమకు తొలగటం, కొంచెం చిన్న మిస్టేక్ ఆత్మీయ జీవితంలో సంభవించినా సరే ప్రియులరా, మనం ఎంత నష్టపోతాం. గురిలో నుండి తప్పిపోకూడదు ప్రియులరా. ఈ గురిలో నుండి నిన్ను నన్ను తప్పించటానికి చాలా ఆకర్షిస్తూ ఉంటాయి. నయమాను తీసుకొచ్చినటువంటివి ప్రియులరా గెహాజీని ఆకర్షించినాయి. ప్రియులరా, పరుగులెత్తుకుంటూ వెళుతున్నాడు, గురిలో నుండి తప్పిపోయాడు. ప్రియులరా, గురిలో నుండి తప్పిపోయాడు. ఆయన గురేంటి? ఓ ఎలీషా గారి మీద ఉన్న ఆత్మలో 2 అంతల ఆత్మ నా మీదకి రావాలి, అది ఆయన గురి. ఆ గురిలో నుండి ఆయన తొలగిపోయాడు. ప్రియులరా, ఎంత బాధాకరం, ఎంత దుఃఖకరం. పౌలు గారితో సేవలో అనేక స్థలాలకు వెళుతున్నటువంటి దేమ ఇహలోకమును స్నేహించి తప్పటడుగు పడింది. ప్రియులరా,
పక్కకి వెళ్ళాడు ప్రియులారా. అంతే. ఓ పౌలు గారి యొక్క ఆత్మీయ సంతానంలో ఒకడిగా పౌలు గారు ఆయనను అనేక సందర్భాలలో సేవలో వాడుకోవాలని అనుకున్న దేమ ఎంత కృపకు దూరమైపోయాడు ప్రియులారా. ఎలాగా జారిపోయాడు ప్రియులారా. ఆత్మీయ తండ్రిని విడిచిపెట్టి ఎలాగా యహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు ప్రియులారా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనల్ని గురి దగ్గరకు వెళ్ళనీయకుండా తప్పించేవి 3 ఉంటాయి: శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. ఈ 3 ఏదో ఒక దానిలో సైతానుడు మనల్ని గురివైపుకి వెళ్లకుండా తప్పించేటువంటి బలమైన ఆయుధాలుగా వాడుతూ ఉంటాడు ప్రియులారా. ఆ గురి తప్పిన వారంట మార్గము తప్పి తిరుగు చుక్కల వలె ఉన్నారు. అవి ఎప్పుడు కూలిపోతాయో తెలియదు ప్రియులారా. తమ కక్ష్యలో నుండి ప్రక్కకు వెళ్ళిన ఉపగ్రహం ఎప్పుడు కూలిపోతుందో ప్రియులారా. కాబట్టి మన జీవితంలో గురి దగ్గరకు పరిగెత్తాలి. 3వదిగా 19వ అధ్యాయము 17వ వచనం బైబిల్ ఏం చెప్తుందో చూడండి. ఆదికాండము 19:17. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకుము, ఈ మైదానములు ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పాడు. వెనుక చూడకుండా పరిగెత్తమంటున్నాడు ఇక్కడ. 3వది. 2వది గురి దగ్గరికే పరిగెత్తాలి. 3వది వెనుక చూడకుండా పరుగులెత్తుకుంటూ వెళ్ళండి ప్రియులారా. చూడండి, సొదొమ పట్టణం దగ్గరికి వెళ్ళినటువంటి దేవుని దూతలు లోతును, లోతు భార్యను, లోతు కుమార్తెలను చేతులు పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి, అబ్బా ఎంత ప్రేమండి, ఇక వెనక్కి తిరిగి చూడొద్దు ప్రియులారా. కానీ ప్రియులారా, లోతు వారి మాటకు లోబడలేకపోయాడు. అలాగూ కాదు ప్రభువా అంటాడు. ఆ మాట చాలా భయంకరం. నీకు దేవుడు, దేవుని వాక్యము, దేవుని సేవకులు ఒక మాట చెప్పినప్పుడు నువ్వు ఎదురు అలా కాదు ఇలా అని ఎదురు మాట్లాడే వ్యక్తివిగా ఉండకూడదు ప్రియులరా. అది నీకు క్షేమం కాదు. ఎదురు మాట్లాడటం నీకు మంచిది కాదు. దాని వెనక తీరని నష్టం ఉంటుంది. లోబడితే ఎంతో ఆశీర్వాదం ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళలేనయ్యా, ఇక్కడే ఉంటాను, సరేనన్నారు ప్రియులరా. నేనంత దూరం పోలేను. అరే, నువ్వు దూరంగా పారిపోమని చెప్తా ఉంటే నేనంత దూరం పోలేను. ఏమండి, దూరంగా పోకపోతే ఆకర్షణ శక్తి తగ్గిద్దా ప్రియులరా? ఎంత దూరంగా ఉండాలి ప్రియులరా. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులరా. మురుగుంట దగ్గర ఉండి దుర్వాసన రాకూడదంటే రాకుండా ఉంటుందా? మురుగు గుంటకు దూరంగా వెళ్ళిపోవాలి. దూరంగా పరుగులెత్తాడు యోసేపు, మనకు తెలుసు కదా. దూరంగా పరిగెయ్యాలి ప్రియులరా. వెనక్కి తిరిగి చూడకుండా పరిగెయ్యాలి ప్రియులరా. కానీ ఇక్కడ ఈమెం చేసింది ప్రియులరా? లోతు భార్య ఏం చేసింది అంటదంటే 19వ అధ్యాయం 26వ వచనం. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. ఏమైపోయిందంట? ఆమె వెనక్కి తిరిగి చూసినందువల్ల ఉప్పు స్తంభం అయిపోయింది ప్రియులారా. మనం మాటి మాటికి వెనక్కి తిరిగి చూసే జీవితం ఉండకూడదు ప్రియులారా. ఒకసారి నువ్వు వదిలిపెట్టేసి వచ్చిన దాన్ని పద్దాక తలుచుకోకూడదు ప్రియులారా. ఐగుప్తుని విడిచిపెట్టి వాగ్దాన దేశానికి వెళుతున్న ఇశ్రాయేలీలు మాట్లాడితే ఏమనేవాళ్ళు చెప్పండి? ఐగుప్తు దేశంలో కీరగాయలు ఉన్నాయి, దోసకాయలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, అయ్యి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. పద్దాక వెనక్కి తిరిగి చూసుకునేవాళ్ళు ప్రియులారా. ఏమన్నా నీకు దానివల్ల ఉపయోగం ఉందా? నువ్వు దాన్ని వదిలేసి వచ్చావు అంతే, ఇక దాని చరిత్ర అయిపోయింది. ఇంక నువ్వు దాని విషయంలో నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు. వదిలేసి వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు ఇంకా దాని గురించి ఆలోచన చేస్తావు ప్రియులారా? చూడండి, మనం
వేటినైతే వదిలిపెట్టామో వాటిని తిరిగి జ్ఞాపకం చేసుకొనకూడదు ప్రియులారా. ఇక వదులుకోవాలి కొన్నింటిని. లోతు భార్య కొన్ని భారాలను వదిలిపెట్టలేకపోయింది ప్రియులారా. ఒక సమయంలో ఒక వ్యక్తి ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అతను దొంగతనంగా బంగారాన్ని తన ఒంటికి కట్టుకొని తన వస్త్రాలలో లోపల వైపున తగిలించుకొని రవాణా చేస్తూ ఉన్నాడు. మధ్యలోకి వెళ్ళిన తర్వాత బోటు యాక్సిడెంట్కి గురైంది. అందరికీ లైఫ్ జాకెట్స్ ఇచ్చారు. ఇచ్చి మీరు తప్పించుకొని వెళ్ళండి దీంతో క్షేమంగా అన్నారు. అందరూ కూడా తమ బరువులు తమ భారాలు వదిలిపెట్టేసి ఆ లైఫ్ జాకెట్ని ధరించుకొని క్షేమంగా ఒడ్డుకి వెళ్ళారు. వీడికి ఆ దొంగ బంగారం మీద ఉన్న ప్రేమ వదిలిపెట్టలేక ఆ బంగారాన్ని వదిలేస్తే వాడు బతుకుతాడు, ఆ లైఫ్ జాకెట్తో వాడు వెళ్ళిపోతాడు ఒడ్డుకి. అది వదలలేక ప్రియులారా అందులోనే మునిగి చనిపోయాడు. ఎంత బాధాకరం ప్రియులారా. చాలామంది లోకాన్ని వదిలిపెట్టలేక, లోకంలో ఉన్న కొన్ని భారాలు వదిలిపెట్టకుండా, వాటి మీద ఉన్న మనస్సును ప్రియులారా తీసివేసుకోకుండా ఏం చేస్తూ ఉన్నారు? ఈ లోకంలో మునిగిపోయి వెనుకబడిపోతూ ఉన్నారు ప్రియులారా. ఏమండి పౌలు గారు ఏమంటున్నాడో చూడండి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనంలో, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటేందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకు ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. చూడండి, యేసు ప్రభు ద్వారా పొందిన పరిచర్యను తుదముట్టించాలి అని ఇక అదే పరుగులో వెళ్ళిపోతున్నాడు ప్రియులారా. ఏమండి ఈ పరుగు కావాలి ప్రియులారా మనకి. ఏ పరుగు కావాలి? వెనక్కి తిరిగి చూడకుండా. ఇక దేవుడు నన్ను పిలిచాడు ఒకప్పుడు దోషకుడు, హింసకుడు, హానికరుడుగా. ఇదిగో ఆ యోధ మతములో మగ్గిపోతూ నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. ఇక మీదట నేను అది కాదు, ఇక వెనక్కి తిరిగి చూడకూడదు. అదిగో నేను యేసు ప్రభు నన్ను ఎందుకోసం పిలిచాడు, దాని వైపే నేను చూస్తూ ముందుకు వెళ్ళిపోతాను. ప్రియులారా మనం కూడా వెను తిరిగి చూడకుండా నీ పరుగుని నువ్వు ఈరోజే తుదముట్టించాలి. మొదలు పెట్టావా? తుదముట్టించటం తర్వాత అసలు ముందు పరుగు మొదలు పెట్టావా? యేసుతో నీ పరుగు ప్రారంభించావా? దేవా నీతో బ్రతుకుతానయ్యా, ఇక వెను తిరిగి చూడనయ్యా, లోకమును పెంటతో సమానంగా ఎంచుకుంటానయ్యా, నీ సిలువ దగ్గరికే నేను పరుగులు ఎత్తుకుంటూ వస్తున్నానయ్యా అని సిలువ వైపు చూస్తూ నువ్వు పరుగుని ప్రారంభించావా? చాలామంది ప్రార్థనకు వస్తుంటారు, పరుగు ప్రారంభించరు. జీవితం ఎంతో ఉంది, ఎప్పుడో చేద్దాంలే అనుకుంటారు. ఈలోపు అయిపోద్ది ప్రియులరా. ఒక ఫైన్ డే రాకడ వచ్చేస్తుంది, లేకపోతే నరుడా తిరిగిరా అంటాడు దేవుడు. అయిపోయే ఫినిష్ ప్రియులరా. ఎంత బాధాకరం. కాబట్టి మన జీవితాల్లో మనం వెనుకున్న వాటిని మరిచి పరిగెత్తాలి. 4వదిగా 1 కొరింథీ 9వ అధ్యాయం 25వ వచనం. 1 కొరింథీ 9:25. మరియు పందెబందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. మితముగా ఉన్నాము అంటే ప్రియులారా అన్ని విషయాల్లో మనం మితముగా ఉండాలి. అంటే కంట్రోల్గా ఉండాలి. అంటే ఆశా నిగ్రహము కలిగిన వారమై పరిగెత్తాలి. ఆశా నిగ్రహం ఉండాలి ప్రియులారా. ప్రతిదానికి కూడా ప్రియులారా ఆశను కంట్రోల్ చేసుకోవాలి. షుగర్ వచ్చిన వ్యక్తి స్వీట్లే తినాలనిపిస్తే ఏమండి, బీపీ ఉన్న వ్యక్తి బాగా ఉప్పు తింటే, ఆయాసం ఉన్నాళ్ళు బాగా కూల్ డ్రింకులు తాగి స్వీటులు తింటే చెప్పండి ఏమవుతుందో మీరు చెప్పండి. మిగిలిన ప్రియులారా ఆశా నిగ్రహం ఉండాలి, కంట్రోల్ ఉండాలి. భక్తి జీవితంలో కూడా కంట్రోల్ ఉండాలి ప్రియులారా.
చూడండి, ఈ తినేవాళ్ళు అందుకే ఈ ఆటల పోటీల్లో పాల్గొనేవాళ్ళు వాళ్ళ డైట్ కూడా నిర్దేశించిన మోతాదుల్లో ఉంటుంది. మనలాగా బిర్యానీ వండిన రోజు 4 ముద్దలు ఎక్కువ లాగుదాంలే అంటానికి జాంతానై కుదరదు. ఏది వండినా మితంగా తినాల్సిందే. ప్రియులారా, ఖచ్చితంగా ఆ టైం టేబుల్ ఫాలో అవ్వాల్సిందే. అన్నీ ఆ కొలత ప్రకారం అది ఎంత రుచిగా ఉన్నా సరే, ఏమైందిలే ఇంకో బెళ్ళేసుకుంటా, పెట్టో ఇవాళ వదులు, ఆ సట్టి నాకే అంటే ఏం ఉపయోగం ప్రియులారా? మితముగా ఉండాల్సిన చోట మితముగా ఉండి తీరాల్సిందే ప్రియులారా. ఆత్మీయ జీవితంలో కూడా మితముగా మాట్లాడాలి ప్రియులారా. చాలా కంట్రోల్గా ఉండాలి. సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా, స్త్రీలతో మితంగా పురుషులు మాట్లాడాలి, పురుషులతో మితంగా స్త్రీలు మాట్లాడాలి. ప్రియులారా, చాలా మితముగా ఉండాలి. దీన్ని అడ్డం పెట్టుకొని దేవుని సేవకుడితో కూడా మాట్లాడకూడదు అనుకోబాకండి ప్రియులారా. వ్యక్తిగతంగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మితముగా ఉండాలి. ఏం చేయాలి? ఒక స్త్రీకి పురుషుడికి మధ్యలో కనీసం 3 అడుగుల దూరం ఉండాలి. ఖచ్చితంగా 3 అడుగుల దూరం ఉండాలి. అంటే ప్రియులారా, ఏదైనా సరే అన్నిట్లో మితంగా ఉండాలి. ఊరికే దగ్గర మాకు తెలిసిన వాళ్ళేలే అని ఊరికే దగ్గరగా నిలబడకూడదు ప్రియులారా. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా మితంగా ఉండాలి. భక్తి జీవితంలో మనం మితంగా లేకపోతే ప్రియులారా, ఎంత భయంకరమో. ఎన్ని నా ఉదాహరణలు తిరుగుతున్నాయో, ఎంతమంది తమ జీవితాల్లో సంభవించినాయి. మితంగా లేకుండా తిండిలో మితంగా ఉండాలి, మాట్లాడేదాంట్లో మితంగా ఉండాలి, స్త్రీలకు దూరంగా ఉండేదానిలో జాగ్రత్తగా ఉండాలి. అన్నిటిల్లో మనం మితంగానే ఉండాలి ప్రియులారా. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. ఏదైనా తోటలో అవ్వమేం చేసింది? సర్పం దగ్గరికి వెళ్ళింది. నీకెందుకు, నీ భర్త ఉండంగా సర్పం దగ్గరికి వెళ్ళి నిలబడాల్సిన దరిద్రం నీకెందుకు పట్టింది? నీ భర్త స్వరం కాదు కదా అది దెయ్యపు స్వరం అని నువ్వు ఎందుకు అర్థం చేసుకోవాలా? నా భర్త స్వరం ఇక్కడ వినపడటం లేదు అని అన్నప్పుడు నువ్వేం చేయాలి? దూరంగా వెళ్ళిపోవాలి. ఇవేం చేసింది? సర్పానికి దగ్గరగా వెళ్ళింది. మితంగా ఉందా? కంట్రోల్గా ఉందా? లేదు ప్రియులారా. ఎంత భయంకరం! అందుకే ఆశా నిగ్రహం ఉండాలి ప్రియులారా. నోటి రుచిని కంట్రోల్ చేసుకోలేకపోయింది అవ్వ. ప్రియులారా, తినద్దు అన్నటువంటి దానిని వాడు శోధిస్తాడు. మనం దురాశలతో ఏడవబడి శోధింపబడతాం. దేవుని మీద సనగబాకండి. నీ కంట్రోల్ లేక, నీకు ఆశా నిగ్రహం లేక, నువ్వు శోధనలో పడి, నీ స్వకీయ దురాశలతో ఏడవబడి, నువ్వు శోధనలో పడి దేవుడు చేశాడు అని మాట్లాడకూడదు ప్రియులారా. మనం అందుకే ఏం చేయాలో తెలుసా? ఆశా నిగ్రహం. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, పట్టణాన్ని పట్టుకునేవానికంటే తన మనస్సును స్వాధీనపరచుకునేవాడు శ్రేష్ఠుడు అని బైబిల్ ఉంటుంది. షోరేకులోయలోనికి పోతాడు, దెలీలా దగ్గరికి పోతాడు. నీకు మితం ఉండొద్దు, కంట్రోల్ ఉండొద్దు. నువ్వు ఇశ్రాయేలుడు అయ్యుండి, దేవుణ్ణి ఎరిగిన వాడు అయ్యుండి, జీవము కలిగిన దేవుని బిడ్డ అయ్యుండి, నీకేం సంబంధం ఆ ఫిలిస్తీయుల సంతతితో? నీకేం సంబంధం? అక్కడున్న వాళ్ళతో, పనికి మాలిన వాళ్ళతో, వీళ్ళతో నీకేంటి ముచ్చట్లు? నీకేంటి వాళ్ళ దగ్గర విశ్రాంతి తీసుకోవటం? ప్రియులారా, ఎంత భయంకరం! కంట్రోల్ లేదు, ఆశా నిగ్రహం లేదు ప్రియులారా. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, నువ్వెంత చదువున్నా, నువ్వెంత ధనఘనతలున్నా, నువ్వెంత మిలిటరీ ఆఫీసర్ అయినా, నువ్వు ఎవరివైనా ప్రియులారా, అన్నిటికంటే ముఖ్యంగా నీ మనస్సును ఆశా నిగ్రహముతో కంట్రోల్ చేసుకోవాలి ప్రియులారా. మన ఆశలు. ఐదవదిగా 1 కొరింథీ 9:26
కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు. కానీ ప్రియులారా, అంటే దాని అర్థం ఏంటి? నేనేమి గాలిని కొట్టినట్లు అంటే గాలిని కొట్టగలమా? ఎప్పుడన్నా గాలిని కొట్టారా మీరు? గాలి వచ్చి అప్పుడప్పుడు లాగి ఈడ్చి కొడుతుంటుంది మనల్ని. మళ్ళీ తిరిగి మనిషిని అయితే కొడతావు, ఒక దెబ్బ కొడితే 2 కొడతావు. గాలిని కొట్టిన వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. కొట్టారా? అంటే దాని అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? నా పరుగు నిశ్చయత కలిగిన పరుగు, ఏదో గుడ్డి పరుగు కాదు, ఎట్లా పడితే అట్లాగా ప్రియులారా పరిగెత్తే పరుగు కాదు. పౌలు గారు అంటున్నాడు, నా పరుగు ఒక నిశ్చయత కలిగినటువంటి పరుగు. ప్రియులారా, చాలామంది నిశ్చయత అనే దానిని సంపాదించుకోవాలి. ప్రియులారా, ఏమి నిశ్చయిత ఉండాలి? మొట్టమొదటి చెప్పండి, ఏమి నిశ్చయిత? ప్రతి మానవుడికి, భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి రక్షణ గూర్చిన నిశ్చయిత ఉండాలి. మొట్టమొదట ఉండాల్సింది రక్షణ. నేను గొర్రెపిల్ల రక్తంలో కడగబడ్డాను, ఆయన రక్తం నన్ను కడిగింది, నేను రాబోయే దేవుని ఉగ్రతలో నుండి తప్పించబడతాను, ఖచ్చితంగా నన్ను ఆయన విమోచించాడు. ఈ నిశ్చయిత మనం మొదట సంపాదించుకోవాలి. ప్రియులారా, ఉందా ఈ నిశ్చయిత? ఉందా? నేనేమి గాలి కొట్టినట్లుగా నేను ప్రయాసపడటం లేదు. రెండవదిగా, నేను ఏ దేవుణ్ణైతే వెంబడిస్తున్నానో ఆ దేవుడే, ఆయననే దేవుడు ప్రభువుగా, క్రీస్తుగా నియమించాడు. ఆ నిశ్చయిత అపొస్తల కార్యములు 2వ అధ్యాయంలో ప్రియులారా పేతురు ఏమని వాక్యం చెప్తున్నాడు చూడండి, 36వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ. 36, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెను. 2:36. ప్రియులారా, ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు ఈ మాట. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించారు. అపొస్తలుడైన పౌలు గారికి ఆ నిశ్చయిత ఉంది. ఈయనే ప్రభు, ఈయనే క్రీస్తు, ఈయనే అభిషేకం కలిగిన వాడు, ఈయనే నా మీద సర్వాధికారం కలిగిన దేవుడు. ఆయన అధికారానికి నేను లోబడి జీవిస్తా, ఆయనే నాకు ప్రభు. ఎంత గొప్ప నిశ్చయిత! ప్రియులరా, ఆయనే నా మీద ఏలుబడి చేయాలి, ఆయనే నా ప్రభు. కాబట్టి ఆయన అంటాడు, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును, కాబట్టి నేను సిగ్గుపడను అంటాడు. ప్రియులరా, నువ్వు నమ్మిన వ్యక్తిని నువ్వు ఎరుగుదువా? ఏనాడన్నా యేసయ్యను చూసావా? ఆయన స్వరం విన్నావా? ఆయన ప్రత్యక్షత పొందావా? ఆయన తాకిడి, వినికిడి, అలికిడి ఎప్పుడైనా సంపాదించుకున్నావా? పౌలు గారు అంటున్నాడు, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును, కాబట్టి నేను సిగ్గుపడను. ప్రియులరా, ఆయన అప్పగించిన దానిని రూఢిగా నేను ఆయనకి ఏదైతే అప్పగించానో అది ఆయన కాపాడుతాడనే నిశ్చయిత ఒకటి నాకుంది. ప్రియులరా, ఎంత గొప్ప నిశ్చయిత! ఆయనే నా ప్రభు అనే నిశ్చయిత. మూడవదిగా ప్రియులరా, పరిశుద్ధాత్మను గూర్చిన నిశ్చయిత. ప్రియులరా, నీకుందా? పరిశుద్ధాత్మ ఆయన నిశ్చయంగా నాకు అనుగ్రహిస్తాడు. ఈ నిశ్చయితలు సంపాదించుకోవాలి. రక్షణ నిశ్చయిత. ఆయనే నా ప్రభువు, నన్ను ఏలుబడి చేసే నా సర్వాధికారి, ఆయనే నా శిరస్సు, ఆయనే నా శరీరములో, ఆయన శరీరములో నేను ఒక అవయవాన్ని. ఓ, ఎలాంటి నిశ్చయిత! మూడవదిగా పరిశుద్ధాత్మను గూర్చిన నిశ్చయిత. ఆయన తన ఆత్మతో నన్ను నింపాడు. నాలో నివాసం చేసేది దేవుని ఆత్మ, దేవుని ఆత్మతో నేను నింపబడ్డాను. ఈ నిశ్చయిత ప్రియులారా, పరలోకమందున్నటువంటి ఆ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. ఎంత చక్కని వాక్య భాగాలు ఉన్నాయి బైబిల్లో. కాబట్టి ప్రియులారా, మరి పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడాలి అంటే మనం ఆయనకు విధేయులమై బ్రతకాలి. ఖచ్చితంగా
పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తాడు. నాలుగవదిగా దేనిలో నిశ్చయిత ఉండాలంటే మన పిలుపు విషయంలో నిశ్చయిత కలిగి ఉండాలి. ప్రియులరా, మరణం తర్వాత ఒక జీవితం ఉంది. ప్రియులరా, అదే నిత్య జీవము. ఆ నిత్య జీవమును గూర్చిన నిశ్చయితను కలిగి ఉండాలి. ఎస్, ఈ భూమి మీద నేను కళ్ళు మూసే మరుక్షణం పరలోకంలో నాకు పట్టాభిషేకం జరగబోతుంది. డిఎల్ మూడీ అంటున్నాడు, ద earth is sending me, the heaven is inviting me. భూలోకం నాకు వీడుకోలు చెప్తుంది, పరలోకం నాకు స్వాగతం చెప్తూ ఉంది. ఇది పరలోకంలో నాకు పట్టాభిషేకము జరిగే రోజు. ఏమి నిశ్చయిత, ఏమి నిశ్చయిత! ప్రియ సంఘమా, ఏ టైంలో దేవుడు బెల్లు కొట్టినా నేను దేవుడి దగ్గర ఉంటాను. ఈ నిశ్చయం సంపాదించుకున్నావా? ఆ క్లీన్ కాన్షియస్ కాపాడుకుంటున్నావా? ఆ శుద్ధ మంచి మనస్సాక్షి కాపాడుకోగలుగుతున్నావా? ప్రియ సంఘమా, ఏంటి నీ నిశ్చయిత? ఈ నిశ్చయిత నీకుంటే పౌలు గారు ఏమంటాడో తెలుసా? నీకు శ్రమైన, బాధైన, హింసైన, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైన ఏదైనా క్రీస్తులో నందున్న ప్రేమలో నుండి నన్ను ఏది ఎడబాప నేరదు. ఎలాంటి నిశ్చయిత! కరువు రావచ్చు, నన్ను క్రీస్తు నుంచి వేరు చేయలేదు. నిశ్చయత ప్రియులారా. అబ్బా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, ఏ పరిస్థితి నాకు ఎదురైనా, ఎన్ని శ్రమలు వచ్చినా, క్రీస్తు యొక్క ప్రేమలో నుండి ఇవేవి నన్ను ఎడబాయలేవు. ఆఖరిగా ప్రియులారా, ఈ పందెంలో మనం ఎలాగ వెళ్ళాలి? 12:1 మరలా చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సుడువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ప్రియులరా, ఓపిక గల ప్రియులరా, ఓపిక కలిగి ఉండాలి ఈ పరుగు పందెంలో. ప్రియులరా, ఓర్పు లేని వారు తమ ప్రాణాలు దక్కించుకోలేరు. ప్రియులారా, తమ ఆత్మ దక్కించుకోలేరు. హెబ్రీ 10:36 అక్కడే ఉంటుంది ఒక మాట, దీవెనకరమైన మాట. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ప్రియులారా, ఓపికతో పరిగెత్తుతున్నావా? ఓరిమి ఉన్నదా నీకు? ఓర్పు పడుతున్నావా? చిన్న చిన్న వాటికే ఓర్పు పట్టలేవు. ప్రియులారా, కొంతమంది ముఖాలు ఊరినే మాడిపోతుంటాయి. ప్రియులారా, ఊరికినే మాడిపోతుంటాయి. కొంచెం ఓర్పు కూడా ఉండదు. ప్రియులారా, ఇళ్లలో ముఖాలు మాడిపోతాయి, సంఘంలో ముఖాలు మాడిపోతూ ఉంటాయి. ప్రియులరా, నీకు అసలు కొంచెమన్నా ఓర్పు ఉందా? ప్రియులరా, ఎందుకు ప్రతిదానికి చిటపట్లాడుతూ ఉంటారు? ప్రతిదానికి ముఖంలో ఎప్పుడు చిటపట్లేనా? కొంచెమన్నా క్రైస్తవ జీవితం అన్నాక ఓర్పు ఉండద్దా? ప్రియులరా, ఒక చిన్న మాట అంటే ఓర్పు కోల్పోతారు. అరే, నా ఇంట్లో నా రక్త సంబంధే కదా, లేదు మా ఆత్మీయ సహోదరుడు సహోదరి, లేదు మా దైవజనులు, అస్సలు ఓర్పు పట్టేవాళ్ళే లేరు. నొన్నొన్నారు. అది లోపల గర్వం ఉన్నప్పుడు వచ్చే మాటలు. ప్రియులారా, లోపల ఎవరిలో ఎక్కువ గర్వం ఉంటుందో వాళ్ళు ఓర్చుకోలేరు. అసలు గుర్తుపెట్టుకోండి, గర్వ హృదయంలో ఓర్పు అస్సలు ఉండదు. ఎప్పుడు కూడా తొందరపడతా ఉంటారు. ప్రియులరా, లేదు 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 ప్రియులరా, యోబు సహనము కలిగిన వాడై
ఓర్పు కలిగిన వాడై ఓపికతో పరిగెత్తాడు ప్రియులారా. బైబిల్లో అందుకే కొత్త నిబంధనలో ఏమని రాశారు? యోబు సహనము గలవాడని మీరు వింటిరి కదా. ప్రియులారా, ఓర్పుతో చేయాలి. చేయముంది ఓర్పుతో చేయాలి. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. మరలా మొదటి మాట మళ్ళీ చదవమ్మా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. సహనం అంటే ఓర్పే. ఓర్పు పడతాం. ఎంత ఓర్పు పట్టాడు ప్రియులారా. ఓర్పు బట్టి ఓపికతో పరిగెత్తాడు. మెల్లిగా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది ప్రియులారా. కాబట్టి దేవుడు చెప్పిన విధానంలో ఓర్పుతో వెళ్ళాలి. ఇశ్రాయేలీలారా, మీరు ఎరికో పట్టణం చుట్టూ రోజు ఒక్కసారే తిరగండి. 6 రోజులు రోజుకు ఒక్కసారే తిరగండి. 7వ రోజు మాత్రం ఏం చేస్తారు? 7 సార్లు తిరగండి. నేను అంత ఓర్పు పట్టలేనయ్యా. 6 రోజులు రోజుకు ఒకసారి తిరగమన్నావు. 6 రోజులు 6 ట్రిప్పులు. 7వ రోజు 7 ట్రిప్పులు తిరగమన్నావు. 6, 7, 13 ఒకే రోజు కొట్టేస్తానంటే నాకు అంత ఓర్పు పట్టలేనయ్యా. నాకు తొందరగా పని అయిపోవాలి. మనకు కూడా అంతేగా, తొందరగా దీవెన రావాలయ్యా. ఎట్ట రావాలంటే దీవెన తొందరగా రావాలయ్యా. ఎట్టొచ్చుద్ది? ఆయన మన ఓర్పు కనిపెడతాడు ప్రియులారా, ఖచ్చితంగా. కానీ నువ్వు ఓర్పు పట్టావంటే నిన్ను వదిలిపెట్టాడు. ఖచ్చితంగా తన చేతుల్లో నిన్ను చెక్కుకుంటాడు. తన చేతుల్లో నిన్ను చెక్కుకుంటాడు. నువ్వు ఓర్పు పడితే చిటపట్లాడకుండా, అలక్కుండా, సనక్కుండా, చిన్నాటికి ప్రార్థన మానేయటం, అలిగి సణిగి ప్రార్థన మానేయటం, ఈ రోత పనులు మానేసి నువ్వు దేవుడిలో నమ్మకంగా ఉంటే, ఓర్పు కలిగి ఉంటే, సహనం కలిగి ఉంటే, అలానే ఓర్పుతో దేవునిలో కొనసాగుతూ ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అనుమానమే లేదు ప్రియులారా. 5:10 యాకోబు పత్రిక చూడండి ఏమంటున్నాడు. యాకోబు 5:10. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. వాళ్ళు ఎట్లాగా శ్రమలు పొందారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎంత ఓర్పు పట్టాల్సి వచ్చిందో, అరే ప్రవక్తలకే తప్పలేదే ఈ శ్రమలు అని అది మాదిరిగా పెట్టుకోండి అంటున్నాడు దేవుడు. ప్రియులరా, మనకేందో తెలుసా? ఎవరికన్నా ఒకళ్ళకు ఒక కార్యం జరగంగానే నాకు జరగల ఎందుకు నీకు ఆ తపన, ఆ తొందర ఎందుకు? నీకు కనిపెట్టి ప్రార్థన చేయి. ఎవరికో జరిగితే నీకెందుకు అంత తపన? నీకు చేస్తాడు ప్రభు. ప్రియులరా, మన కుటుంబంలో కూడా మనం ఎప్పుడైనా ప్రవక్తలు ఎలాంటి శ్రమలు పొందారో, వాళ్ళకి ఏమన్నా శ్రమలు లేకుండా, వాళ్ళు ఓపిక పట్టకుండా కార్యాలు జరిగినాయా ప్రియులారా? కార్యాలు జరగలేదు ప్రియులారా. నేను 1994లో దేవుణ్ణి నా స్వంత రక్షకుడిగా అంగీకరించా ప్రియులారా. నేను 2020 సంవత్సరం దాకా నేను పడ్డ బాధలు మామూలు బాధలు కాదు. సామాన్యమా 26 ఏళ్ళు ఎన్ని బాధలు పడ్డానో, ఎన్ని శ్రమలు పడ్డామో, ఎంత కన్నీరుందో, ఎన్ని నిద్రలేని రాత్రులు ఉన్నాయో, ఎన్ని కటిక ఉపవాసాలు ఉన్నాయో, శరీరాన్ని నలగొట్టుకున్న దినాలు ఎన్ని ఉన్నాయో, ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో, ఎలాంటి శ్రమలని కొలిమిలో గుండా వెళ్ళామో ప్రియులరా. ఓర్పు పట్టలేదా? ఓపిక పట్టలేదా? ఓపిక పట్టాలి. దేవుడిలో ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి ప్రియులారా. ఓపిక లేకపోతే ప్రియులారా
మొదటి స్థితి ఒక రకంగా ఉంటుంది, కడపటి స్థితి మరొక రకంగా ఉంటుంది. సౌలు రాజైన మొదటిలో ప్రియులరా ఓపిగ్గా నడుచుకున్నాడు. పనికి మాలిన వాళ్ళు కొంతమంది అన్నారంట, ఈ మనుషుడు మనల్ని రక్షిస్తాడా అని ఎగతాళి చేస్తే గొప్ప జయం వచ్చిన తర్వాత కూడా ఆ మాటలు వినబడని చెవిటివాడులాగా ఉన్నాడంట. కానీ చివరిలోకి వచ్చేసరికి దావీదు ఆ అహీమయస్ దగ్గరికి రావటం మేము చూసాము అని దోయేగు అనే ఒక భ్రష్టుడు చెప్పంగానే, నువ్వు అసలు దావీదికి ఆశ్రయం ఇస్తావా అని అతని వంశానికి చెందిన 85 మంది యాజకులను చంపివేశాడు. ఓర్పు చచ్చిపోయింది. ఒకప్పుడు తిన్నగా తనను దూషించిన వారిని సహితము ఓర్పుతో సహించిన సౌలు ఇప్పుడు తననేమనలా, ఏదో దావీదు ఆ ప్రవక్త దగ్గరకు వస్తే కొంచెం ఏమన్నా రొట్టె ముక్కలు ఉన్నాయా, ఆకలి అవుతుంది అంటే ఆ రొట్టె ముక్కలు ఇచ్చాడు. ఏదన్నా ఆయుధం ఉందా అంటే అక్కడున్న ఆయుధం ఏదో ఇచ్చాడు. అంతే జరిగింది ప్రియులారా. అసలు దానికి సౌలుకి సంబంధమే లేదు. కానీ నా శత్రువైన దావీదుకి నువ్వింత మేలు చేస్తావా అని ఆ మాట దోయగానే ఒక భయంకరుడు, ఒక ఎదోమీయుడు ఆ మాట చెప్పంగానే 85 మంది యాజకులను చంపేశాడు. రాను రాను ఓర్పు పెరగాల్సింది, ఓర్పు చచ్చిపోయింది. ప్రియ సంఘమా, నీకు తీవ్రమైన హెచ్చరిక దేవుడిస్తున్నాడు. భక్తి చేసే కొలది నీ ఓర్పు పెరుగుతుందా, నీ ఓర్పు తగ్గిపోతుందా? నువ్వు ప్రార్థన చేసే కొలది ఓర్పులో పెరుగుతున్నావా, ఓర్పులో చల్లారిపోతున్నావా? నీలో చిటపట్లు పెరుగుతున్నాయా, చిటపట్లు తగ్గుతున్నాయా? ప్రార్థనకు వచ్చే కొలది, వాక్యం వినే కొలది, దేవుని సన్నిధిలో మోకరిల్లే కొలది ఇంకా నీ ముఖం మారట్లా, ఇంకా నీ చిటపట్లు తగ్గట్లా. నాకు కొంతమంది దేవుడు చూపిస్తాడు, ఇదిగో ఈ వ్యక్తి మీద దయ్యం పనిచేస్తుంది, ఇదిగో వీరు ఊరిని ముఖం మార్చుకున్నారు, ఇదిగో ముఖం మార్చుకుని మందిరంలో నుంచి బయటికి వెళ్ళారు అని అదే రోజు నాకు కొంతమందిని గురించి దేవుడు చూపిస్తాడు. అదే రోజు చూపిస్తాడు. ఎవరు వెళ్ళారో అలాగా, ఎందుకు వాళ్ళకి వెంటనే అడుగుతాను, ప్రభువా ఎందుకు వచ్చింది ప్రభువా అంటే, ఇదిగో నువ్వు ఆ కార్యం వాళ్ళ గురించి చెప్పావు, వీళ్ళ గురించి చెప్పలేదని వాళ్ళకి మనసులో కష్టం వచ్చిందయ్యా. వీళ్ళను బాగా ఎప్పుడు సుక్కల్లో చూయించాలయ్యా, ఇంకొకళ్ళని చూయించితే వీళ్ళు తట్టుకోలేరయ్యా. నీలో ఓర్పు తగ్గిపోతుంది. నీ అంతిమ స్థితి ఎలా ఉంటుందో చూసుకో. సౌలు ప్రారంభంలో ఎంత దీనుడుగా ఉన్నాడు. అరే వీడు మనల్ని ఏం రక్షిస్తాడంటే, అంత గొప్ప జయం వచ్చాక డైరెక్ట్గా సౌల్ని ఎగతాళి చేసిన వాళ్ళని సైతం విననట్టుగా చెవిటివాడైనట్లుగా వదిలేసిన సౌలు. అల్లేదో ఆడాళ్ళు పాటలు పాడుకుంటున్నారులే, దావీదికి సౌలుకి 1000 కొలది, దావీదికి 10,000 కొలది. ఆడుకుంటే ఏమైంది? నేను చెప్పిన చోటుకల్లా దావీదు వెళ్తున్నాడు, నా మాటకు లోబడుతున్నాడు, విధేయత చూపుతున్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు, నన్ను గౌరవిస్తున్నాడు అని సౌలు విననట్టేమన్నా ఊరుకున్నాడా? ఓర్పు లేదు. చిన్నదానికే వస్తుంది బీపీ. సౌలు కూడా మనం సౌలు బ్యాచ్. చిన్నటికే ముఖం చిన్నబుచ్చుకునేవాళ్ళు సౌలు బ్యాచ్. కడపటి స్థితి భయంకరంగా ఉంటుంది. ఓపికతో పరిగెత్తాలి. అందుకే ప్రియ సంగమా, బహుమానము యేసు ప్రభువారు ఏం చేశాడంట? అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై సిలువను సహించాడు. ఈ రోజున దేవుని కుడి పార్శ్వమున సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. పరుగులెత్తాడు. నిందలున్నా, అవమానాలున్నా, సిలువ శ్రమలున్నా తన పరుగుని కడముట్టించటానికి, ఆ సిలువను మోయటానికి, లోక పాపమును భరించటానికి, మానవ కోటికి రక్షణను ప్రసాదించటానికి తన గురి దగ్గరకు పరిగెత్తి తండ్రి అప్పగించిన బాధ్యతను పూర్తి చేసి, ప్రియులరా ఈ రోజున తండ్రి కుడి పార్శ్వమున సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు కూడా నీ పరుగులో వెనకబడ్డావేమో. ప్రియులరా సింహాసనం పోగొట్టుకుంటావు. ఇప్పటికే నీ పరుగులో ఓర్పు తగ్గిపోయిందేమో, సహనం తగ్గిపోయిందేమో,
గురి దగ్గరకు నీ గురి మారిపోయిందేమో. ఒకప్పుడు ఆత్మానుసారమైన గురి, ఇప్పుడు శరీరానుసారంగా నీ గురి మారిపోయిందేమో. ఆత్మలు రక్షణ పొందాలి అనే ఆశ ఉన్న గురి, దేవుని సేవలో నమ్మకంగా ఉండాలన్న గురి, దేవుని కోసం బ్రతకాలన్న గురి మారిపోయి ఇప్పుడు నీ ప్రయారిటీస్ మారిపోయినాయేమో. గలతీ సంఘము వలె ఒకప్పుడు ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు నీ పరుగులో ఎక్కడ తేడా వచ్చిందో, ప్రభువా నా పరుగుని కడముట్టించే వరకు పౌలు గారు చివరి వరకు మంచి పోరాటము పోరాడి తన పరుగుని కడముట్టించాడు. మీరు దేనికోసం ఆయనకు జీవితాన్ని ఇచ్చారో దానిని నెరవేర్చటానికి పరుగులెత్తుతూ బ్రతికాడయ్యా. సోమరిగా బ్రతకలేదు, నిర్లక్ష్యంగా ఉండలేదు, విశ్రాంతి తీసుకుంటూ తన సమయాన్ని గడపలేదు, సేవలో పరుగులెత్తాడు. నాకు కూడా దేవునిలో ముందుకు పరుగులెత్తే ఆ మంచి మనసు అయ్యా అని ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం దయచేసి అందరూ ప్రార్థన చేయండి. యేసు ప్రభువా నన్ను కనికరించండి నాయనా. ప్రార్థన చేద్దాం. యేసయ్యా మాకు సహాయము చేయండి నాయనా. నాయనా నేను కూడా అయ్యా మీరు నిజంగా మీ ఎదుట ఉంచబడినటువంటి ఆ యొక్క ఆనందము కొరకై సిలువను సహించి శ్రమలు సహించి ఎలాగ పరుగులెత్తారు ప్రభువా. నాయనా నా జీవితంలో ఒకప్పుడు నా పరుగు కూడా బాగుందయ్యా. ఈరోజు నా పరుగులో మందగమనం ఏర్పడిందయ్యా. సరిగా నేను పరుగులు ఎత్తలేకపోతున్నానయ్యా. యేసు ప్రభువా నా పరుగు మందగిల్లిందయ్యా, నన్ను క్షమించయ్యా. వెను తిరిగి చూసే బిడ్డనైపోయినా నాయనా, అనేక సార్లు వెను తిరిగి చూస్తున్నానయ్యా. రక్షకుడా గురి దగ్గరకు చేరుకోవాలి, బహుమానం పొందే పరుగు పరిగెత్తాలి అని నేను అనుకోలేకపోతున్నాను నాయనా. బహుమానము పొందే పరుగు లేదు నాయనా. వ్యర్థముగా నా పరుగు అయిపోతా ఉంది, లోకములో పరుగు అయిపోతా ఉంది, అటు పరిగెత్తటం ఇటు పరిగెత్తటం అయిపోతా ఉంది. దేవునిలో నా పరుగు అయ్యా వెనుకబడిపోయానయ్యా. చాలా విషయాల్లో నేను ఆత్మీయంగా వెనుకబడిపోయానయ్యా. ఒకప్పుడు పరుగు మంచిగా ప్రారంభించానయ్యా, కానీ ఈరోజు నా పరుగులో అయ్యా అయ్యా చాలా నిర్లక్ష్యం వచ్చిందయ్యా. ప్రార్థన జీవితంలో నా పరుగు మందగిల్లిందయ్యా. అయ్యా భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో అయ్యా దేవుని కొరకు నాయనా నేను ఒక గురి పెట్టుకున్నాను, కానీ ఇలా జీవించాలి, ఈ పరుగు నేను కలిగి బ్రతకాలి అనుకున్నాను, కానీ ప్రభువా నేను ఓడిపోయానయ్యా. ఈ రాత్రి తిరిగి నా పరుగు నేను కడముట్టించకపోతే నాకు బహుమానం లేదు కదా ప్రభువా. అయ్యా తప్పటడుగులు పడుతున్నాయి అయ్యా. కొంచెం ప్రక్కలైన తొక్కితేనే అయ్యా బంగారు పథకాన్ని పోగొట్టుకుందయ్యా షైనీ విల్సన్. ప్రభువా నేను కూడా బహుమానం పోగొట్టుకునే వ్యక్తినిగా ఎన్నడూ ఉండనీయొద్దు. యేసయ్యా నాకు సహాయం చేయండి నాయనా, నన్ను కనికరించండి ప్రభువా. ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ నోరు తెరిచి బిగ్గరగా ప్రార్థన చేయండి. యేసయ్యా నా పరుగును కడముట్టించే బిడ్డనుగా నన్ను చేయి నాయనా. దేవునిలో నా పరుగు నేను కడముట్టించాలి ప్రభువా.